లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో ఏమీ అభివృద్ధి జరగలేదని, చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని అభినందించిన ఆయన ఇప్పుడు యూటర్న్ తీసుకుని చంద్రబాబుకు జై కొట్టడమే విచిత్రంగా ఉంటుందంటున్నారు పొలిటికల్ లీడర్స్. దీనికి కారణం కొందరు ఒకే సామాజిక వర్గం అంటుంటే మరికొందరు ప్యాకేజీ అందిందని ఆరోపిస్తున్నారు. జయప్రకాష్ నారాయణ లోక్సత్తా అధినేత, రాజకీయ మేధావిగా పేరున్న ఈయన ఈ మధ్య సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏ విషయంపై అయినా అనర్గళంగా విశ్లేషించగలిగే జేపీ కొద్ది రోజులుగా చంద్రబాబుకు చిడతలు వాయించే పని పెట్టుకున్నట్లు అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు రాజకీయ పండితులు కూడా జేపీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జయప్రకాష్ నారాయణ ఏపీలో వైసీపీ ప్రభుత్వం విద్యా వైద్య రంగంలో తీసుకుని వచ్చిన మార్పులను ఎంతగానో మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన మాట మార్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనికి కారణం ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అప్పులు తీసుకువచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేయడం రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. అయితే గతంలో వైసీపీ చేసిన మంచిని ప్రశంసించి ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదని అనడం సరికాదంటున్నారు అధికార పార్టీ నేతలు. వైసీపీ ప్రభుత్వంపై జేపీ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి జేపీకి కనిపించడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మవద్దని అన్నారు. జేపీ తమ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టే చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నాడని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశాడని ఆయనకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. అవినీతిపరుడైన చంద్రబాబుకు జేపీ మద్దతివ్వటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని టీడీపీ నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని చెప్పారు. గతంలో బాబు చేసిన మోసాలను గమనించే ప్రజలు సీఎం జగన్కు 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారని అన్నారు. ఇప్పుడు కూడా తమ నాయకుడు చెప్పినట్టు వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ను ఏపీ ప్రజలు గెలిపించుకుంటారని అన్నారు.